యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక్కడ నన్ను చూడరు గనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి చెప్పిన మంచి సందర్భం. ఆయన పరిశుద్ధాత్మను గురించి పలు విధాలుగా ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఈ పరిశుద్ధాత్మను గురించి నిర్లక్ష్యం చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టేయడానికి, పరిశుద్ధాత్మ దేవుని గురించి అంత అవగాహన ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఒక రకమైన అయోమయకరమైన పరిస్థితులు కొన్నిసార్లు రకరకాలైన బోధల వల్ల, రకరకాలైన సిద్ధాంతాల వల్ల, రకరకాలైన వారికి ఉన్న సాంప్రదాయాల వల్ల పరిశుద్ధాత్మ దేవుని గురించి, అలాగే దేవుని గురించి స్పష్టమైన అవగాహన అది లేకుండా పోతుంది. కొంతమంది అంటారు యెహోవా ఒక్కడే దేవుడు అంటారు, కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు అంటారు, కొంతమంది అంటారు యెహోవా లేదు, పరిశుద్ధాత్మ లేడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడు అంటారు. మన దేవుడు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోనండి, మన దేవుడు త్రిత్వం అయ్యున్న దేవుడు, త్రిత్వంలో ఏకత్వం అయ్యున్న దేవుడు. ఇది ఒక పట్టాన అర్థం కాదు. క్రైస్తవులకే, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకే చాలామందికి ఇది అర్థం కాదు. త్రిత్వం అయ్యున్న దేవుడు ఏంటి, త్రిత్వంలో ఏకత్వం అయ్యున్న దేవుడు ఏంటి? దేవుని వాక్యలేఖనం సెలవిస్తుంది దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరు? ఒక్కడే. కానీ మన దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రిత్వం అయ్యున్న దేవుడు. ఇదే అర్థం కాదు చాలామందికి. ఉదాహరణకు చూడండి, నేను ఒక్కడే, హంప్లీ అంటే నేనే, ఇంకా వేరే హంప్లీ లేడు, నేను ఒక్కడే. మన దేవుడు త్రిత్వం అయ్యున్న దేవుడు అంటే ఆయన ఒక్కడే 3 విధాలుగా పనిచేస్తాడు. నేను ఒక్కడే. ఇప్పుడు డాడీకి నేను ఎవరిని? కొడుకుని. నా భార్యకి నేను ఎవరిని? భర్తని. నా కుమారుడికి నేను ఎవరిని? తండ్రిని. ఒకరికేమో నేను కుమారుణ్ణి, ఇంకొకరికి నేను భర్తని, ఇంకొకరికి నేను, కానీ నేను ఒక్కడే. భర్త ఒకలో, కుమారుడు ఒకలో, తండ్రి ఒకలో లేరు. నేను ఒక్కడే, కానీ 3 విధాలుగా నా పాత్రను పోషిస్తున్నా. తండ్రిగా, భర్తగా, కుమారుడిగా 3 విధాలుగా నా పాత్ర నేను పోషిస్తున్నా. కానీ ముగ్గురు అనటానికి వీల్లేదు, నేను ఒక్కడే కానీ 3 విధాలుగా నేనేం చేస్తున్నానంటే నా పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నా. మన దేవుడు 3 రకాలుగా ఆయన పనిచేస్తాడు. దేవుడు ఒక్కడే 3 విధాలుగా ఆయన పాత్రను పోషిస్తాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి, త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు, మీరు ఏ విషయంలోనైనా పాపం చేసినా నేను క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఎక్కడా క్షమాపణ అనేది లేదు. కొంతమంది చూడండి, పరిశుద్ధాత్మని గురించి చాలా గేలిగా మాట్లాడతారు, అపాస్యంగా మాట్లాడతారు, కించపరిచేలా మాట్లాడతారు, చాలా తోలనాడేలా మాట్లాడతారు, చాలా అగౌరవంగా మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఏ విషయంలో నువ్వు పాపం చేసినా నేను క్షమిస్తాను, ఏ విషయంలో నువ్వు పాపం చేసినా, దోషాన్ని మూటగట్టుకున్నా నేను క్షమిస్తా, కానీ పరిశుద్ధాత్మ విషయంలో పాపాన్ని మూటగట్టుకుంటే మాత్రం ఎవ్వరూ క్షమించలేరు. నేను ఏమాత్రం క్షమించను. నువ్వు వ్యభిచారం చేసావా, నా దగ్గరికి రా, నేను వ్యభిచారం చేశానని ఒప్పుకో, క్షమిస్తా. దొంగతనం చేసావా, నా దగ్గరికి రా, దొంగతనం చేశానని ఒప్పుకో, క్షమిస్తా. అబద్ధాలు ఆడేస్తూ బ్రతికేస్తున్నావు జీవితాంతం, నా దగ్గరికి రా, నా జీవితం అంతా అబద్ధాలతో నిండిపోయిందయ్యా, నన్ను క్షమించండి అని ఒప్పుకుంటే నేను క్షమిస్తా. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అగౌరవంగా మాట్లాడినా నేను మాత్రం ఎన్నటికీ క్షమించను. క్షమించని పాపం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం. యేసుక్రీస్తు ప్రభువారు చదువుకున్న వాక్యలేఖనంలో పరిశుద్ధాత్ముడి గురించి, ఆయన దేవుడు అయ్యున్నప్పటికీ పరిశుద్ధాత్ముడిని ఆయన ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాటలో చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు.
నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు ఆయన ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. పరిశుద్ధాత్ముడు ఎంత గౌరవంగా సంబోధిస్తున్నాడో చూడండి. పరిశుద్ధాత్ముడిని గూర్చి నేను వెళ్తాను, అది వస్తుంది, నేను వెళ్తాను, దాన్ని పంపిస్తాను, ఇలా ఆయన మాట్లాడాల. ఆయన, నేను వెళ్ళి ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తా. ఎంత గౌరవంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా దాన ధర్మాలు చేశారనుకోండి, మనం అడిగిన సహాయం చేశారనుకోండి, ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా దయగుణం కలిగిన వాడండి. ఎవరి దగ్గర ఎవరన్నా వెళ్ళి చేయి చాపితే అసలు కాదనుకుంటే పెడతాడండి, చాలా మంచోడండి, ఆయన చాలా గొప్పోడండి. ఎందుకంటే మనకు సహాయం చేసాడు కాబట్టి, మనల్ని ఆదరించాడు కాబట్టి ఎంత గౌరవార్థంగా మనం ఎలా సంబోధిస్తామంటే ఆయన. ఒక అధికారం ఉందనుకోండి, ఆయన ఎలా పడితే అలా మాట్లాడు. ఆయన బాగా పనిచేస్తాడండి ప్రజల కోసం, జనాల కోసం. ఆయన చాలా మంచోడండి. ఈ లోకంలో మనుషులే చిన్న సహాయం చేసినప్పుడు, చిన్నగా ఆదరించినప్పుడు, నీ అవసరత తీర్చినప్పుడు, అంతగా నువ్వు గౌరవార్థంగా సంబోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్ముని ఆయన అని సంబోధించాడు. చాలా గౌరవార్థంగా సంబోధించాడు, పలికాడు. అలాంటిది మనం ఎంత గౌరవార్థంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి పలకాలి, బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగా గౌరవించాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపానికి క్షమాపణ ఉండదు. ఏ పాపానికైనా క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా చేసేదానికి దేవుడు ఎన్నటికీ నేను క్షమించనంటున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన అని సంబోధిస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇష్టానుసారంగా పలికేవాళ్ళు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పరిశుద్ధాత్మని గురించి కొన్ని సత్యవాకులు ఆయన చెప్తున్నారు. అసలు చదువుదాం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏమని ప్రారంభిస్తున్నారంటే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను అంటున్నారు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను మీతో సత్యమును చెప్పుచున్నాను. నేను మీతో అబద్ధం చెప్పట్లా. శిష్యులారా, ఇన్నాళ్ళు మీతో పాటు కలిసి తిన్నాను, మీతో పాటు కలిసి సహవాసం చేశాను, మీతో పాటు కలిసి పండుకున్నాను, మీతో పాటు కలిసి శ్రమలు అనుభవించాను, ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవడం చాలా ప్రయోజనం మీకు. నేను మీతో అబద్ధం మాటలా, సత్యమే చెప్తున్నాను. దేవుడికి తెలియంది ఏంటంటే, దేవుడు కొన్నిటిని ఆయన చేయలేడు. దేవుడు అన్నీ చేయగలడు, కానీ కొన్నిటిని మాత్రం ఆయన స్వభావానికి, గుణానికి, ఆయన గుణశీలతకు విరుద్ధంగా ఆయన కొన్ని చేయలేడు. ఏంటంటే అబద్ధం ఆయన ఆడలేడు. మనుషులకు అబద్ధం ఈజీగా వచ్చేయచ్చు, కానీ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా కొన్ని ఆయన చేయలేడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధం ఆడనంటే ఆయన అంటాడు, అది నా వల్ల కాదు, నా చేత కాదు. నువ్వు అబద్ధం ఆడేస్తావు, నువ్వు మానవుడు కాబట్టి నువ్వు అబద్ధం ఆడేయగలవు, ఈజీగా సులభంగా నువ్వు అబద్ధం ఆడేయగలవు. నేను దేవుని కదా, నేను ఏదైనా చేయగలను, మంచి అన్ని నేను చేయగలను, కానీ చెడ్డదైన అబద్ధాన్ని మాత్రం నేను ఆడలేను. నా గుణానికి, నా స్వభావానికి విరుద్ధంగా నేను చేయలేను. అది దేవుడు సమస్తం చేయగలడు, కానీ ఆయన స్వభావానికి విరుద్ధమైనవి ఆయన చేయలేడు, అబద్ధం ఆడలేడు. సాధారణంగా మనుషులు అంటారు రోజుకి 4 అబద్ధాలు ఆడతారంట. సింపుల్గా మొట్టమొదటి అబద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎవరన్నా కనపడి ఎలా ఉన్నారండి అంటే ఈయన అంటాడు వెంటనే చాలా బాగున్నానండి అంటాడు. లోపల చాలా బాధ ఉంటుంది. పైకి నవ్వుచుండినను హృదయంలో చాలా దుఃఖం ఉండవచ్చును అంటాడు. పైకి ఎలా ఉంటాం? నవ్వుతూ ఉంటాం. హృదయంలో ఏముంటుంది? బాధ ఉంటుంది, మానసికంగా క్షోభ ఉంటుంది, మానసికంగా నలిగిపోతూ ఉంటాం, చాలా బాధతో ఉంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటే ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, కానీ లోపల ఏముంది? బాధ. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చాలా బాధపడుతున్నాను అయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది చెప్పం. సడన్గా వచ్చేస్తుంది చాలా బాగున్నాను, కానీ లోపల చూస్తే పరిస్థితి వేరు. సగటున మనిషి 4 అబద్ధాలు ఆడేస్తాడండి రోజుకి. అవగాహన లేకుండానే కొన్నిసార్లు ఆడేస్తాడు, కానీ దేవుడు అబద్ధాలు ఆడలేడండి. ఆయన వల్ల చేత కాదు. అబద్ధం ఆడంటే అసలు ఆయన వల్ల కాదు. అందుకని శిష్యులతో అంటున్నాడు, నీతో నేను మీ సత్యం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లా, సత్యం చెప్తున్నాను. ఆయనే సత్యం, నేనే మార్గం, సత్యము, జీవమై ఉన్న దేవుడను. ఆయనే సత్యం, సత్యమై ఉన్న దేవుడు తన యథార్థతను ఇప్పుడు నిరూపించుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను మీతో సత్యం చెప్తున్నాను. శిష్యులారా, మీకు నేను నమ్మక ద్రోహం చేస్తానా? మనుషులు నమ్మక ద్రోహం చేయొచ్చు, అబద్ధాలు ఆడచ్చు, కానీ
నేను దేవుణ్ణి కదా, మీతో పాటు ఉన్నవాడిని కదా, నా గురించి మీకు తెలియదా? నేను అబద్ధం ఆడతానో సత్యం ఆడతానో, ఏ రీతిగా నేను మాటలు చెప్తానో మీకు తెలియదా? నేను మీతో ఉన్నప్పటికీ మీ మంచే కోరుకున్నాను కదా, ఇన్నాళ్ళు మీకు ద్రోహం ఏం చేయలేదు కదా, నమ్మక ద్రోహం అనేది నేను ఎన్నడూ చేయను కదా, నా మాటలు మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? నేను మీతో చెప్తుంది సత్యం, అబద్ధం కాదు. నేను సత్యమే మాట్లాడతాను, నేనే సత్యం. ఆయన అంటారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఆయన వెళ్ళిపోవడం ప్రయోజనకరం అంట. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోవడం ప్రయోజనకరం అంట. అంటే ఎన్నాళ్ళు భూమి మీద ఆయన ఉన్నందుకు ప్రయోజనం లేదా? ఇప్పుడు ఒక బీదవాడు ఉన్నాడు అనుకోండి, ఆ బీదవాడి దగ్గరికి వెళ్ళి రాజు అన్నాడు, నీతో పాటు కలిసి నాకు బ్రతకాలని ఉందయ్యా, నీ ఇంట్లో పూరు గుడిసైన పర్ల, నీ ఇంట్లో నాకు ఉండాలని ఉంది కాబట్టి నీ ఇంట్లో ఉంటానంటే ప్రేమతో స్వీకరిస్తాడు. ప్రేమతో స్వీకరించి రాజును తన గృహంలో ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ బీదవాడికి తెలుసు, రాజు తనతో ఉంటే సమస్తము నావే, ఎందుకంటే రాజే నా దగ్గర ఉన్నాడు కాబట్టి. ఒకవేళ ఎవడైనా అన్యాయంగా అక్రమంగా ఎవరైనా నా మీద దాడి చేయాలనుకున్నా, ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఖచ్చితంగా ఆ బీదవాడు అంటే, నా దగ్గర అన్యాయంగా నాకు అక్రమం చేయాలని అన్యాయం చేయాలని చూస్తున్నావా, నా వెనక ఎవరున్నారో తెలుసా? రాజు ఉన్నాడు. భరోసా ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. రాజు ఉంటే ప్రజలకు ప్రయోజనం, అధికారి ఉంటే పేదవారికి ప్రయోజనం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట అదే వాళ్ళకి అర్థం కాల. అయ్యా, నువ్వు ఉన్నావు ఇన్నాళ్ళు ఉండబట్టి రోగులు ఏమయ్యారంటే బాగయ్యారు, దెయ్యాలు ఏమయ్యారంటే పోయినాయి, సమస్యలు ఉంటే తొలగిపోయినాయి, ఇబ్బందులు ఉంటే మీరు తీర్చేశారు, మనుషులకు జ్ఞానాన్ని కలిగించారు, అజ్ఞానం అంతా తొలగించేశారు, అద్భుతమైన బోధన తెలియజేశారు. దేవుడు అంటే ఎవరో మాకు పరిచయం చేశారు. మేము అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే సత్యమైన దేవుడు, ఆయన మాత్రమే మాకు రక్షణ ఇవ్వగలడు ఇలా మేము అనుకున్నాం. కానీ నిన్ను నమ్మాలన్న విషయం మాకు తెలియదు. కానీ నిన్ను నమ్మేలా నీవే దేవుడు అని మాకు జ్ఞానోదయం మీరు కలిగించారు. మీరు ఇన్ని విషయాలు కలుగు చేసి ఇన్ని విషయాలు చెప్పారు, దయను చూపించారు, కరుణ చూపించారు, ప్రేమ వెల్లడి చేశారు, అనురాగం వెల్లడి చేశారు. అన్ని విధాలుగా మీరు మాకు సహాయం చేస్తూనే వచ్చారు. ఇన్ని విషయాల్లో మాకు ప్రయోజనం మీ వల్ల వచ్చింది కదా, ఇప్పుడు మీరు వెళ్ళిపోవడం ప్రయోజనం అంటారేంటి? ఆయన వెళ్ళిపోవడం ప్రయోజనమా? ఇప్పుడు కనుక ఎవరైనా పాపాలతో పట్టబడి వస్తే ఆ పాపాలను ఎవరు క్షమిస్తారు? ఎవరైనా సమస్యలతో వస్తే ఆ సమస్యల నుండి విడిపించగలిగే వాళ్ళు ఎవరు? మాకు చేపలు పట్టకపోతే నువ్వు వచ్చి మాకు ఏ వైపున వేయాలో చేపలు ఆ వైపున వేయించి చేపలు ధోని నిండా పడేలా మాకు చేశారు, గొప్ప ప్రయోజనం మాకు వచ్చింది. అలా మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? నేను వెళ్ళిపోవడం ప్రయోజనమని ఎలా చెప్తున్నారయ్యా? కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసింది ఒకటి, వాళ్ళకి తెలియంది ఒకటి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య విధానం ఎలాంటిదో, పరిశుద్ధాత్ముడి పరిచర్య విధానం ఎలాంటిదో శిష్యులకి తారతమ్యం తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతే ఆదరణకర్త అయిన ఆత్మ వస్తాడు. ఆదరణకర్త అయిన ఆత్మ ప్రతిదీ జరిగించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం అని ఎందుకు అంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య లోకల్ ఇంచుమించు 100 మైళ్ళ దూరం కాలినడకన 3.5 సంవత్సరాలు కాలినడకన ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించారు 100 మైళ్ళు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య లోకల్ కాదు, విశ్వం. ఆయన ఎక్కడైనా పరిచర్య చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య తాత్కాలికం, 3.5 సంవత్సరాలే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఇచ్చిన కాల పరిమితి 33.5 సంవత్సరాలు. ఆ కాల పరిమితిలోనే చేయాలి. కానీ పరిశుద్ధాత్మ దేవునికి కాల పరిమితి లేదు, శాశ్వతం. యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా అన్ని చోట్ల ఆయన ఒకే సమయంలో అన్ని చోట్ల ఆయన ఉండలేడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో ప్రపంచమంతా ఉండగలడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఆకాశ మండలంకి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉంటావు, సముద్రంలోకి దిగిపోయినా అక్కడ ఉంటావు, పాతాళంలో పండుకున్న నువ్వు అక్కడ ఉంటావు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోగలను అంటాడు. సముద్రంలో అయినా, పాతాళంలో అయినా, ఆకాశ మండలంలోనైనా ఎక్కడైనా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య బయట పరిచర్య, కానీ పరిశుద్ధాత్ముడు చేసే పరిచర్య లోపల పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు బయట ఉండి ప్రజలతో మాట్లాడి ప్రజల అవసరతలు తీర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివసించి హృదయాన్ని, మనస్సాక్షిని మేల్కొల్పి పరిచర్య చేస్తాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య విధానానికి, పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నేను వెళ్ళిపోవడం ప్రయోజనం. మీకు అర్థం కావట్లా. ఇప్పటి వరకు మీ పక్కన ఉన్న నేను, మీ గురువునై ఉన్న నేను, మీ బోధకుడై ఉన్న నేను మీ పక్కన ఉన్నా, మీతో పాటు ఉన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మీ వద్దకు పంపించినప్పుడు ఆయన మీ పక్కన ఉండడు, మీ హృదయంలో, మీ లోపల ఉంటాడు. అది తేడా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి శరీరం కావాలి. అందుకని శరీరాకారం ధరించి ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించి ఈ లోకంలో శరీరాకారం ధరించి లోకం కొరకు వచ్చాడు ఆయన. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు వస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో పనిచేయాలంటే శూన్యంలో ఆయన పనిచేయలేడు, శూన్యంలో ఆయన పనిచేయలేడు. పరిశుద్ధాత్ముడు కూడా ఒక శరీరం కావాలి. ఆ శరీరం ఎవరంటే సంఘం. యేసుక్రీస్తు ప్రభువారేమో శరీరాకారం ధరించి లోకం కోసం వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు శరీరం అంటే ఎవరంటే సంఘం అనబడిన శరీరాన్ని కలిగి ఉండి సంఘములో ఉండి లోకంలో పనిచేస్తాడు ఆయన. ఇలా వ్యత్యాసం ఉంది. అందుకని ఆయన అంటాడు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం. నేను గనక ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాలేడు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే ఎక్కడెక్కడెక్కడే ఉంటుంది పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుడు గనక వస్తే నా వలె పక్కన ఉండడం, మీ హృదయాల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంతటా పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు గూర్చి 3 విషయాలు ఆయన చెప్పారు. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళు చాలా బాధతో, దుఃఖంతో యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని బాధతో ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటో ఆయన వాళ్ళకి తెలియజేశారు. 3 విషయాలు ఆయన తెలియజేశారు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఈ దినమందు 3 నేర్చుకుందాం. చూడండి, చదివిన వాక్యలేఖనంలో నుండి మనం చూద్దాం. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, ఇంకా నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఏం ఒప్పింపజేస్తాడంట ఆయన? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఈ లోకమును ఏం చేస్తాడంటే ఆయన ఒప్పింపజేస్తాడు. మొదట చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపాన్ని గురించి ఆయన ఒప్పింపజేస్తాడంట. కొంతమంది ఉంటారు, పాపాన్ని ఏం చేస్తారంటే హృదయంలో దాచుకుంటారు, ఒప్పుకోరు, దాచుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి, ఆ దాగి ఉన్న దాన్ని తీసుకొచ్చి బయట ఒప్పుకునేలా చేస్తాడు. మన పాత మందిరం ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, పేరు చెప్పను కానీ ఒక సహోదరు ఉన్నారు పాత అక్కడ మందిరంలో. శనివారం ఇలాగా ఆరాధన, వాక్యం అయిపోయింది, ఆరాధన జరుగుతుంది. డాడీని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తుంటే ఆమెకి బలంగా ఆత్మ దిగి వచ్చింది. ఏవేవో ఒప్పుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దాచిపెట్టుకున్నవి కూడా, రహస్యమైనవి కూడా తీసుకొచ్చి ఒప్పుకునేలా చేస్తాడు. పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడంట. అసలు ఒప్పుకోవడం అంటే ఏంటి? ఒప్పుకోవడం అంటే మన తప్పు మనం కనుగొని మనం ఏ ఇంటికి చెందినవాడమో ఆ ఇంటికి రావడం. ఉదాహరణకి చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఏమన్నాడంటే ఆస్తిని ఇచ్చేయమన్నాడు. ఆస్తి తండ్రి పంచిపెట్టేశాడు. ఆస్తిని పట్టుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెడు జీవితం జీవించేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి చేతిలో చిల్లి కావలేకుండా తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈయనకి ఏమర్థమైందంటే తప్పు కనుగొన్నాడు. ఆయన ఏ తప్పు చేశాడో అప్పుడు అర్థమైంది. తప్పు అర్థమైనాక ఆయన వెంటనే ఏం చేశాడు? తన ఇల్లేదో అది గుర్తొచ్చింది. తప్పు కనుగొన్నాడు. ఫస్ట్ తాను ఏం తప్పు చేశాడో తనకు అర్థమైపోయింది. 2, తాను ఏ ఇంటికి చెందినోడో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఒప్పుకోవడం అంటే మన తప్పును మనం కనుగొని మనం ఏ ఇంటికి చెందినోడమో ఆ ఇంటికి వెళ్ళడం. పాపాన్ని గురించి వంపింప చేయడం అంటే మన యొక్క ఇల్లు ఈ లోకం కాదండి.
ఈ లోకం కాదు మన ఇల్లు. మనం యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. మన ఇల్లు అది. అందుకని శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు, సిద్ధపరచ వెళుతున్నాను, అక్కడికి వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ యొక్క మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో మిమ్మల్ని నాతో పాటు కూడా ఉండే భాగ్యాన్ని మీకు ఇస్తా, నివసింపజేస్తా. అంటే మన ఇల్లు ఏంటయ్యా అంటే అది. పాపంతో ఉన్నవాడికి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. పరిశుద్ధత లేని వాడికి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. పవిత్రత లేని వాడికి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. మనమందరం కూడా ఆ యొక్క ఇంటిలో ఉండాలంటే, మన సొంత ఇంటిలో ఉండాలంటే, దేవుడు మన కొరకు కట్టే ఇంటిలో ఉండాలంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉండాలంటే, ఎవడైతే పాపాన్ని ఒప్పుకొని తన తప్పుని కనుగొని ఏ ఇంటికి చెందినడో ఆ ఇంటికి గుర్తెరిగి ఆ ఇంటికి వస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే పాపాలను క్షమించి తన యొక్క పరలోక రాజ్యంలో ఆ వ్యక్తిని దేవుడు ఉంచుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి కార్యం ఏంటంటే, పని ఏంటంటే, ఎవరైతే పాపాలను దాచిపెట్టుకుంటారో ఆ పాపాలను దేవుడు ఒప్పింపజేస్తాడు. దాగి ఉండడానికి లేదు అవకాశం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి కోరిక ఒకటే, నా బిడ్డ నా దగ్గర ఉండాలి. ఏ ఇంటికి చెందినోళ్ళు ఆ ఇంటికాడ ఉండాలి. వేరే ఇంట్లో ఉండడానికి లేదు. ఈ లోకంలో ఎలాగ ఉండిపోవడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ ఇంటిలో ఉండడానికి నువ్వు అర్హత కోల్పోతున్నప్పుడు ఆ ఇంటిలో నువ్వు ఉండదగిన అర్హత కలిగేల పాపం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటే ప్రక్షాళన చేస్తాడు. పాపాన్ని ఒప్పింపజేసి మన పాపమ స్థితి అంతా కడిగేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కల్మషం లేని వారిగా, మత్స లేని వారికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మళ్ళీ చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. పాపాన్ని గురించి ఆయన ఒప్పుకొని చేస్తాడంట. ఒకవేళ నీ స్థితిని బట్టి, నా స్థితిని బట్టి ఒకవేళ దాగి ఉన్నది ఏదైనా ఉంటే, ఒప్పుకోవడానికి ఒకవేళ మనసు రాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడే దాగి ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒప్పుకునేలా చేస్తాడు. 2, ఆయన ఏం చేస్తాడు అంటే నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తాడంట. దేన్ని గురించి? నీతిని గురించి. ఆ ప్రజలు అనుకుంటున్నారు, శాస్త్రులు, పరిశీలి వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము నీతిమంతులు అనుకుంటున్నారు. మేము నీతిమంతులం అండి, ఏం చేయట్లేదు చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధమైనవి మేము అన్నీ చేస్తున్నాం కదా. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడు కదా, అన్నీ మేము చేస్తున్నాం కదా. పుదీనాలోను, జీలకర్రలోను, ఆదులోను, వీటిలోను ప్రతి దాంట్లో దశభాగం ఇస్తున్నాను కదా. ఇన్ని చేస్తున్నాం కదా. ఇన్ని చేస్తున్నప్పుడు మాలో నీతి లేదని ఎలా అంటారు? యేసుక్రీస్తు ప్రభువారు మీరు బోధిస్తున్నారు, మీరు మెస్సయ్య అంటున్నారు, కానీ మాకు మీరెవరో తెలియదా? యోసేపు కుమారుడు కాదు నువ్వు, వడ్లవాని కుమారుడు కదా, వడ్రంకి పని చేయలేదు నువ్వు, మా ముందు నజరేతు పట్టణంలో పెరగలేదా? మా ముందే కదా నువ్వు తిరిగింది, మా ముందే కదా పెరిగింది. ఈ రోజున మా ఎదుటికి వచ్చి నేను మనిషి కుమారుని, దైవ కుమారుని, జీవము గలవాడిని, నేను పాపాలు క్షమిస్తాను, మీ శాపాలు తొలగిస్తాను, నన్ను నమ్ముకుంటే మీ పాపాలు తొలగి పరలోక రాజ్యం మీకు వస్తుంది, దేవుని రాజ్యంలో మీరు ఉంటారని ఎలా బోధిస్తున్నావు? నువ్వు నీతిమంతుడవా? ఇలా ప్రశ్నిస్తున్నారు, ఒప్పుకోట్లాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నీతిమంతుడై ఉన్నప్పటికీ మీరు ఒప్పుకోవట్లేదు కదా, మీ చేత నాకు ఎలా ఒప్పించాలో తెలుసు, మీరు ఎలా ఒప్పుకుంటారో నాకు తెలుసు, ఏం చేస్తే ఒప్పుకుంటారో నాకు తెలుసు. శిష్యులతో అంటున్నారు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎలా వంచాలో అలా వంచేసి నా గురించి ఏంటో ఆయన ప్రజలకు తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకంలో తెలియజేసింది ఏంటి తెలుసా? తండ్రి ఎలా ఉంటాడో చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటో చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తండ్రిని చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏంటో చూపించాడు. ఇప్పుడు నీతిమంతుడని వాళ్ళు ఒప్పుకోట్ల. పైన మనం చూస్తే పాపాన్ని గురించి ఒప్పుకొని చేస్తారంట. వాళ్ళలో ఏ పాపం ఉంది? అపనమ్మకం అనే పాపం ఉంది. ఒప్పుకోట్లాడు. అపనమ్మకం అనే పాపం ఉంది కాబట్టి, నమ్మట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ అపనమ్మకం అనే పాపాన్ని తొలగించి వారి పాపాన్ని ఒప్పింపజేసి యూదులకు యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం, నమ్మకం కలిగేలా చేసి దేవుని ఇంటికి వాళ్ళని నడిపిస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ, ఎవరైతే దేవుని నమ్మలేదో, నమ్మకం లేదో, విశ్వాసం లేదో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని అందు విశ్వాసం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఆర్దనకర్త అయిన పరిశుద్ధాత్మను పంపించి
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఒప్పుకోవట్లేదో వారి నోటి చేత వారినే ఒప్పింపజేస్తాడు. ఇప్పుడు నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తాడంట. వాళ్ళు అనుకుంటారు మేము నీతిమంతులం, కొంతమంది అనుకుంటారు మేము దాన ధర్మాలు చేస్తున్నాం, అనాథలకు ఇంతమందికి బట్టలు కొని పెట్టాం, అనాథలకు ఇంతమంది చదివిస్తున్నాం, అనాథలకు ఇన్ని రోజులు మేము మంచి ఆహారం పెడుతున్నాం, బట్టలు కొంటున్నాం, ఆహారం పెడుతున్నాం, చదువు చెప్పిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, కరోనా టైంలో ఎంతమందికి మేము సహాయం చేస్తాము, ఇవన్నీ పుణ్యకార్యాలు కదా, మేము నీతిమంతులం, మా క్రియలు మంచివి, సో మేము నీతిమంతులం. కానీ దేవుడు అన్నాడు, నీ నీతి పరలోక రాజ్యం చేరడానికి ఎందుకు పనికిరాదు. మనం కలిగి ఉన్న నీతి దేవుడు అంగీకరించే నీతి అయితే పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ మనం కలిగి ఉన్న నీతి దేవుడు అంగీకరించలేని నీతి అయితే పరలోక రాజ్యం ఉండదు. మన నీతి దేవుడు అంగీకరించాలండి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలండి, మన ఉపవాసమే కానీ మన భక్తే కానీ మనం భక్తి పేరట చేసే ఏ కార్యక్రమం అయినా దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. దేవుడు అంగీకరించలేనిదిగా మన నీతి ఉంటే పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు అంటున్నారు మేము అది మేము ఇది మేము ఎంత భక్తి చేస్తాం, ఎంత భక్తి చేస్తాం, ధర్మశాస్త్రం విషయంలో చాలా పాండిత్యం కలిగిన వాళ్ళం, చాలా కఠినంగా ఉన్నాం, చాలా నిందలేని వాళ్ళకి మేము ఉన్నాం, ఎంత భక్తి మేము చేస్తున్నాం, మేము నీతిమంతులు కాదంటారేంటి? కానీ దేవుడు అన్నాడు, మీ నీతి నా ఎదుట మురికి గుడ్లాగా ఉంది. ఏమి నీతి అది? మీరు కలిగి ఉన్న నీతి నేను అంగీకరించే నీతి అయి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి 2 మాటలు దీని గురించి మనం ధ్యానిద్దాం. రోమిలకు రాసిన పత్రిక లేదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయునుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘముని హింసించేవాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు కనపడు నిమిత్తమును అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన చూడండి, ఆయన గొప్పతనాన్ని గురించి ఏదో చెప్పుకోవాలని కాదు, కానీ ప్రజలు ఆయన ఎవరో గుర్తెరగట్లేదు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆయన ఎవరో అసలు. ఆయన హెబ్రీయుడు అంట, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడు అంట, హెబ్రీయుడు పరిసయ్యుడు రోమ పౌరసత్వం కలిగిన వాడు. ఇలా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా దానిలో పంచుకుంటాడు. ఆయన మారు మనసు పొందకముందు, దేవుడు దర్శనం ఆయన చూడకముందు, ఆయన కన్నుల పొరలు రాలకముందు ఆయన ఎలా బ్రతికాడో కూడా దీనిలో చెప్తున్నాడు. ఆయనంట ఆసక్తి విషయమును సంఘమును హింసించేవాడనై అంటాడు. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసిస్తాడంట. మనకేం ఆసక్తి ఉంటుందండి? ఒక్కొక్కరికి వాళ్ళకున్న అభిరుచిని బట్టి ఆసక్తి ఉంటుంది. కొంతమందికి తాగడం బాగా ఆసక్తి, డబ్బులు కనపడి అంటే తాగాలి, తాగేదాకా నిద్రపోరు. కొంతమందికి పేకాట ఆడడంలో ఆసక్తి, కొంతమందికి షాపింగ్ చేయడంలో ఆసక్తి, కొంతమందికి తినడంలో ఆసక్తి, కొంతమందికి చదవడంలో ఆసక్తి, కొంతమందికి తిరగడంలో ఆసక్తి. ఇలా మనుషుల అభిరుచిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి. మరి ఈయనకేం ఆసక్తి తెలుసా? సంఘం కనపడింది అనుకోండి, హింసించడం ఆసక్తి ఈయనకి. క్రైస్తవుడు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, వాళ్ళని కొట్టే వరకు ఈయన నిద్రపోడు. క్రైస్తవుడు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, వాళ్ళని హింసించే వరకు ఆయన ఒప్పుకోడు, ఆయనకి సంతోషం ఉండదు. సంఘం కనపడిందంటే సంఘాన్ని హింసించకుండా ఆయన ఉండలేడు, అది ఆసక్తి ఆయనకి. ఒక సంఘం కనపడింది అనుకోండి, దారంట వెళ్తున్నాడు అనుకోండి, ఆయన దారంట వెళ్తుంటే ఒక ఇంట్లోనో ఒక చర్చిలోనో ఎవరన్నా ఆరాధన చేస్తున్నారు అనుకోండి, వెళ్ళి వాళ్ళని హింసించే వరకు, వాళ్ళని కొట్టే వరకు, వాళ్ళని తిట్టే వరకు ఈయనకి నిద్ర పట్టదు. దాంట్లో సంతోషం ఆయనకి. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడనై అంటాడు. సంఘాన్ని హింసించడం ఆయనకు ఆసక్తి. మళ్ళీ ఆయన ఏమంటాడు?
ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింజుడనై అంటాడు. ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో నేను నిందలేడువాడిగా బ్రతికా. ఎప్పుడు తెలుసా? మారు మనసు పొందక మునిపే ఒక వ్యక్తి వెళ్ళి, ఇదిగో పౌలు గారు, మీరు బాగా చదువుకున్నారు, ధర్మశాస్త్ర పాండిత్యం కూడా ఉంది, ధర్మశాస్త్రాన్ని కూడా మీరు పఠిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని కూడా బాగా అవలంబిస్తారు కదా, కానీ ధర్మశాస్త్రంలో ఎలా ఉంది కదా, మీరు ఎందుకు చేయట్లేదు, ఆ విషయంలో మీరు ఎందుకు తప్పిపోయారు, అన్నీ చేస్తున్నారు కానీ ఈ ఒక్క విషయంలో ఎందుకు తప్పిపోయారు అని నా వైపు వేలెత్తి చూపడానికి ఎవరికి అధికారం లేనట్టు బ్రతికా నేను. ఏ ఒక్క తప్పును నాలో, ధర్మశాస్త్రానికి సంబంధించి ఏ ఒక్క తప్పును నాలో ఏ ఒక్కరు వేలెత్తి చూపకుండా నిందలేని వాడిగా నేను బ్రతికా. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పలానా విషయంలో తప్పిపోయావు అని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. అలా బ్రతికాడు మారు మనసు పొందకముందే అలా బ్రతికాడంటే, మారు మనసు పొందుకొని సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారి దర్శనాన్ని చూసి విశ్వాసం ద్వారా నాటబడి సేవకుడుగా చేయబడి సంఘములను కట్టి ఈ రీతిగా సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సర్వసత్యంలోనికి నడిపించబడిన తర్వాత ఇంకా ఎంత బహుజాగ్రత్తగా బ్రతుకుంటాడు ఆయన. అందుకని ఏ ఒక్కరు చెప్పలా. ఆయన చెప్పాడు ఒక మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎవరు చెప్పలా బైబిల్లో? నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరేం చేయాలంటే నేను అలా నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు తప్ప ఎవరు చెప్పాలి ఆ మాట. ఎంత గట్స్ ఉండాలి ఆ మాట చెప్పడానికి. ఎవరి పౌలు, నిన్ను పోలి నడుచుకోవాలా? నువ్వేంటో మాకు తెలీదా? బైబిల్ ఎలా ఉంది, ఈ విషయంలో తప్పిపోలేదు, నువ్వు నిన్ను పోలి నడుచుకోవాలా అంటారు. కానీ ఆయన అన్నాడు, గట్స్తో చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ధర్మశాస్త్ర విషయంలోనే మారు మనసు పొందకముందే ఆయనకున్న భక్తి, ఆ భావం చూడండి, భక్తి భావం. ధర్మశాస్త్ర విషయంలో ఎవడ కూడా నిందించడానికి అవకాశం లేనట్టు బ్రతికా నీతి విషయంలో. కానీ నాకు ఏది లాభకరమో అదంత నష్టంగా నేను ఎంచుకున్నా, సత్యాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు ఈయన అంటాడు చూడండి, ధర్మశాస్త్రము 9వ వచనం, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అంటాడు. మనకేం కావాలండి? స్వనీతి కాదు, సొంత నీతి కాదు, దాన ధర్మాల వల్ల, పుణ్యకార్యాల వల్ల, అవో ఇవో చేయడం వల్ల, సామాజికంగా లేని వారికి పెట్టడం వల్ల, సంఘంలో లేదా సామాజికంగా ఏదో నీ పాత్రను నీకున్న దాంట్లో పెట్టడం వల్ల నీకు సొంత నీతి ఒకవేళ ఉంటే ఆ సొంత నీతి వల్ల నీకు పరలోక రాజ్యం ఏమాత్రం ప్రాప్తించదు. ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం మూలమైన ధర్మశాస్త్రం వలన విషయంలో, నీతి విషయంలో నేను నిందలేని వాడిగా బ్రతికా. కానీ ఉపయోగం ఏంటి? పరలోక రాజ్యం నాకు లేదు. కాబట్టి ధర్మశాస్త్రం మూలమయ్యున్న నీతిని విడిచిపెట్టేసి నేను ఏ నీతిలోనికి వచ్చానంటే విశ్వాసం మూలమయ్యున్న నీతిలోనికి నేను వచ్చా, క్రీస్తు అనుగ్రహించే నీతిలోనికి వచ్చా. మనకు ఉండాల్సిన నీతి ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతో, సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా కలిగే నీతో, సొంత నీతో, స్వనీతో కాదు, విశ్వాస మూలమయ్యున్న నీతి కావాలి. అది క్రీస్తు అనుగ్రహిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒకరోజు ప్రజలతో ఆయన మాట్లాడుతూ అంటారు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యం ఉండదంట. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే వాళ్ళని దాటి ఉండాలి మీ నీతి. ఒకవేళ లేదా పరలోక రాజ్యం ఉండదు. శాస్త్రులు అన్నీ చేశారండి, శాస్త్రులు పరిసయ్యులు ఒక్కటి చేయలా. యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా నమ్మల. ఎన్ని చేసిన ఉపయోగం ఏముంది? దశంభాగం ఇస్తే ఉపయోగం ఏముంది? ఆ కార్యాలు చేస్తే, ఉపవాసాలు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటే ఉపయోగం ఏముంది? వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. మేము ఉపవాసం ఉంటాం, మేము దశంభాగం ఇస్తాం, మేము ఎంత భక్తి చేస్తాం, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మా దేవుడు, నువ్వెవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ వచ్చావు, మీరెవరు అంటూ యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. దేవుడు అన్నాడు, మీరు నన్ను నమ్మనప్పుడు, నా నీతి మీరు కలిగి ఉండనప్పుడు, మీ నీతి ఎంతకాలం మీరు సొంత నీతితో ఉన్న పరలోక రాజ్యం రాదు. అందుకని ప్రజలతో అంటాడు, శాస్త్రంలో పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యం ఉండదు. ఇక్కడ పౌలు గారు అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, క్రీస్తు అనుగ్రహించి నీతి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా.
ఆ నీతిని గురించి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒప్పింపజేస్తాడు, నీతిలోనికి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని క్రమం చూడండి. పరలోక రాజ్యం చేరాలంటే ముందు పాపాన్ని గురించి ఒప్పుకోవాలి. పాపాన్ని గురించి ఒప్పుకున్నవాడు ఏమవుతాడు? కడుగబడిన వాడు ఏమవుతాడు? ఇప్పుడు బాప్తీసం తీసుకోకముందు మనం ఎవరు? పాపులం. ఇప్పుడు దేవుని రక్తంలో కడుగుబడ్డాం. కడుగుబడిన వాళ్ళు ఏమయ్యారు? నీతిమంతులు అయ్యారు. నీతిమంతులు అయిన వారిని తర్వాత స్టెప్లోనికి ఆయన తీసుకెళ్తాడు. ఏం చేస్తాడంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తా, తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడు, పాపాన్ని గురించి ఒప్పుకునేలా చేస్తాడు, నీతిని గురించి ఒప్పుకునేలా చేస్తాడు. ఆయనే నీతిమంతుడని మన నోటితో మనం ఒప్పుకునేలా చేస్తాడు, తీర్పుని గురించి ఒప్పుకునేలా చేస్తాడు. సాధారణంగా మనకేమవుద్దంటే, తీర్పు ఉంది అన్న సంగతి కొన్నిసార్లు మనం మర్చిపోతాం. సాధారణంగా మన యొక్క అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో కలిగిన పనుల వల్ల, సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా ఉంటాం. తీర్పు ఉందని మనం గ్రహించక భక్తి జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఏం చేస్తాడు తెలుసా? మా భక్తి విషయంలో కొద్దిగా బలహీనం అవుతున్నావు, నీ ఎదుటి తీర్పు ఉంది, జాగ్రత్త. అయ్యా, భక్తి విషయంలో నువ్వు జారిపోతున్నావు, దిగజారిపోతున్నావు, పడిపోతున్నావు, నాకు చాలా బాధేస్తుంది. నీ లోపల నీ తండ్రి అయ్యున్న నేను ఉన్నాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉన్నాను కదా, నన్ను కూడా ఆర్పేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడిని ఆర్పకూడదని ఉంది కదా, నేను కూడా ఆరిపోయేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, కాబట్టి జాగ్రత్తగా నువ్వు నడుచుకో. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి తీర్పుని గురించి గుర్తు చేస్తాడు. తీర్పు ఉంది, బహు జాగ్రత్త కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి మనకి సూచనలు ఇస్తాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడు. ఆల్రెడీ లోకాధికారి తీర్పు కొరకు సిద్ధంగా ఉన్నాడు. యోధా పత్రికలో ఉంటుంది, కటిక చీకటిలో గాఢంధకారంలో భద్రం చేయబడి ఉన్నాడంట లోకాధికారి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్తారు. తర్వాత తీర్పు ఉంటుంది, మంచివైన చెడ్డమైన తీర్పులోనికి ఆయన దేవుడు తీసుకొస్తాడు. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు, గోధుమలను గురుగులను ఆయన వేరు చేస్తాడు. ఎవరైతే పాపాన్ని జయించి అయితే నీతిమంతులుగా మార్చబడతారో, తీర్పు గురించి అవగాహన కలిగి, బహుజాగ్రత్త కలిగి, భక్తిని కడవరకు ఎవరైతే నమ్మకంగా కొనసాగిస్తారో వారిని దేవుడు పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. ఎవరైతే భక్తిని కాపాడకుండా, నీతిని కాపాడకుండా, రక్షణ కాపాడుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి హెచ్చరిస్తున్నా ఆయన హెచ్చరిక మాటలను పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా ఎవరైతే బ్రతుకుతారో, తీర్పుని గురించి అవగాహన ఉందని ఎవరైతే జ్ఞానంతో బుద్ధి చొప్పున ఎవరైతే బ్రతకరో వారిని దేవుడు ఏం చేస్తాడంటే, వారు చేసిన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన రాజ్యంలోనికి అనుమతించకుండా దేవుడు బయటే నెంటేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. తీర్పు ఉంది, జాగ్రత్త, నీ కొరకు తీర్పు సిద్ధంగా ఉంది, జాగ్రత్త, నా కుమారుడు, నా కుమార్తె అని పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఆయన మనకి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొంతమంది ఈ లోకంలో తీర్పు ఉందని అంటే ఒప్పుగారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇలాంటివి ఏముండవు. ఉందే, తీర్పు ఉందే, పరలోకం ఉందే, నరకం ఉందే. నువ్వు భక్తితో బ్రతికావా, పాపాలు కడుక్కున్నావా, నీతిమంతుడిగా అయ్యావా, నీతిమంతుడిగా అయ్యి ఉన్న నీవు తీర్పు ఉందని బహుజాగ్రత్త కలిగి బ్రతికావా, పరలోక రాజ్యంలో ఉంటావు. ఒకవేళ జాగ్రత్త కలిగి బ్రతకపోతే నరకం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఒప్పింపజేస్తాడు. ఒప్పుకోకపోయినా ఒప్పుకునేలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఒకవేళ ఈ దినమందు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో పని చేయడానికి అవకాశం ఇవ్వకపోతే, నివసించడానికి అవకాశం ఇవ్వకపోతే, ఆ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన నడిపింపులో మనము ఉండి ఆయన ఇచ్చే శ్రేష్టమైన బహుమానాలు, ఆయన ఇచ్చే సూచనలు, ఆయన అధికారంలో ఉండి ఆయన నడిపింపులో ఉండి జాగ్రత్తగా మన భక్తుల ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.